రైట్ ఎమ్మెల్యే వేధించారు అంటూ ఆరోపణలు చేసిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అదే బ్రేకింగ్ మనకు అందుతోంది. ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను వేధించారు అంటూ ఆరోపించారు ప్రిన్సిపల్ సౌమ్య. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను వేధించారంటూ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను వేధించారంటూ ఇప్పటికే ప్రిన్సిపల్ సౌమ్య ప్లకార్డు పట్టుకుని నిరసన కూడా చేశారు. నిరసన ధర్నా చేపట్టారు. మీడియా అందరి ముందు కూడా వాపోయారు. తనను కావాలని ఇలాగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు, అందుకే వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారు, వేరే దగ్గరికి పంపించారు అని అంటూ పొందూరు కేజీబీవీలో పనిచేస్తోన్న సౌమ్య, ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు సౌమ్య, ఆత్మహత్య యత్నం చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిద్ర మాత్రలు మింగి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీకాకుళం నుంచి మనకు బ్రేకింగ్ అందుతోంది. పొందూరు కేజీబీవీ స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తా ఉన్న సౌమ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను వేధించారు అని అంటూ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనని వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా జరిపారు అని చెప్పి తను వాపోయింది. ప్రస్తుతం ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరిపై కూడా చర్యలు తప్పకుండా తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఇది పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ పరంగా అంటే వ్యక్తిగతంగా కూడా పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ప్రత్యక్షంగా పార్టీకి సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది, పార్టీ కూడా తగిన చర్యలు చేపడుతుంది అంటూ నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరూ కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం మనం చూస్తున్నాం సౌమ్య ఎవరైతే ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారో కేజీబీవీ స్కూల్లో తనను వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే కూన రవికుమార్ చెప్పినట్టుగా తాను వినలేదు కాబట్టే అంటూ తను ముందు నుంచి కూడా వాపోతున్నారు. ప్రస్తుతం ఆవిడ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. మా ప్రతినిధి షణ్ముఖ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. షణ్ముఖ్, వైద్యులు ఏం చెప్తున్నారు? సౌమ్య ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటున్నారు? ముందుగా చెప్పండి. సుమతి, మనం చూసుకున్నట్టయితే ఈ ఆరోపణలు ఎవరైతే కూన రవికుమార్ పైన ఎవరైతే ఆరోపణలు చేశారో సౌమ్య, కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య, ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అయితే వెంటనే వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్కి తరలించడం వలన చికిత్స ఇప్పుడు శ్రీకాకుళంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే డాక్టర్లు ఆమెకు సంబంధించిన విషయం పైన స్పందించడానికి ఇష్టపడట్లేదు. అంటే కారణాలు ఏమనేది తెలియనప్పటికీ కూడా ఇంతవరకు అయితే మాత్రం డాక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ ప్రస్తుతానికి ఆమె కండిషన్ గురించి చెప్పడానికి. అయితే షణ్ముఖ్, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఆవిడ కూడా డైరెక్ట్ గా వాపోయారు మీడియా అందరి ముందు కూడా. నన్ను ఇలా వేధించారు, అందుకనే నేను ఇలాగా అని చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేశారంటూ మీడియా అందరి ముందు కూడా తను వాపోయింది. ప్రస్తుతం ఆత్మహత్య, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఘటనలు ఏవైతే పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి, దీని మీద కూడా తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. ఓవైపు ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు చెప్తున్న విషయాలు ఏంటి? అసలు ఎవరు స్పందించట్లేదా? ఇక్కడైతే మాత్రం డాక్టర్స్ అయితే మాత్రం ఇప్పటికైతే స్పందించి, ఎందుకంటే కాసేపటి క్రితమే ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత పూర్తిగా చికిత్స అందించిన తర్వాత ఏమైనా సరే స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఆత్మహత్యకు కారణాల విషయంలోనూ కూడా ఖచ్చితంగా ఎలాంటి రీజన్స్ కూడా చెప్పలేకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమె ఆరోపణలు చేయడం, దానిపైన
టీడీపీ కూడా మాకు రెస్పాండ్ అవ్వడం వీటన్నింటి పరిస్థితుల్లో ఆత్మహత్యకి ఇవే కారణాలు కావచ్చా, లేదంటే ఇంకా పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా ఇప్పటికే చెప్పలేము. ఆమె కోలుకున్న తర్వాత ఆమె ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది. రైట్ షణ్ముఖ్, మీరు ఈ లోపు ఒకసారి డాక్టర్స్ తో మాట్లాడండి, లేకపోతే ఆవిడ పర్సనల్ సెక్రటరీస్ ఎవరితో వాళ్ళతో ఎవరితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ లోపు 2 రోజుల క్రితం సౌమ్య బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని పొందూరు మండలం లోలుగు కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. అసలు ఈ ఆరోపణలో నిజమెంత, అసలు ఈ వేధింపులు అనేవి ఎప్పుడు మొదలయ్యాయి అనే విషయాన్ని ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఈ వేధింపులు ఎప్పుడు మొదలయ్యాయి, అసలు ఎందుకు ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు? పేరు సౌమ్య, నేను కేజీబీవీ లోలుగులో ప్రిన్సిపల్గా గత 2022 సంవత్సరంలో జనరల్ ట్రాన్స్ఫర్స్లో వచ్చి అప్పటి నుంచి పనిచేస్తున్నాను. నా యొక్క విధుల్ని, నా యొక్క పనిని అన్నీ కూడా నేను సక్రమంగానే నిర్వహిస్తున్నాను. అయితే ఈ సంవత్సరము జూన్ నుండి కూడా ఎమ్మెల్యే గారు అతని పార్టీ కార్యకర్తలు నన్ను రకరకాలుగా వేధిస్తున్నారు. అడ్మిషన్స్ నెపంతో ఫస్ట్ వేధించారు. అది రాను కూడా ఇంకా వేరే విధంగా కూడా ఆ వేధింపులు అన్నవి వెళ్ళిపోయాయి అన్నమాట. అది నాకు చాలా వరకు అర్థం కాలేదు. నేనేంటి ఇంత చక్కగా పనిచేస్తున్నాను, ఆన్లైన్ ఆఫ్లైన్ అడ్మిషన్స్ జరగగా అందులో మిగిలిపోయిన ఆఫ్లైన్ సీట్స్ అన్ని వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చాను. విపరీతమైన ఒత్తిడి నాకు పెట్టారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే మీరు అడ్మిషన్స్ అన్ని చేశామని చెప్పేసి అంటున్నారు, కానీ మిమ్మల్ని వాళ్ళు ఆయన వేధించారు అనడానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఆడియో కానీ, వీడియో క్లిప్స్ కానీ ఏమన్నా ఉన్నాయి మేడం? అవునండి, ఉన్నాయి నా దగ్గర. ఈ రకమైన అంటే అడ్మిషన్స్ వాళ్ళు చెప్పినవి ఇచ్చినా కూడా, వాళ్ళు చెప్పినట్టు నేను నడుచుకుంటున్నా కూడా, ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ అతను పంపించిన పేర్లకే నేను ఇచ్చాను. యాక్చువల్ అయితే పేరెంట్స్ కమిటీ వాళ్ళిద్దరిని ఎన్నుకోవాలి యాజ్ పర్ నామ్స్ ప్రకారం. అలా కూడా జరగలేదు. అతను నాకు వాళ్ళిద్దరు పేర్లు లిస్ట్ పంపించారు. పారం నాయుడిని ఎస్ఎంసీ చైర్మన్గా, కిరణ్ కుమారి అన్న ఆవిడ్ని చైర్మన్గా నువ్వు పెట్టాలి అని అంటే, అతను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కదా చెప్పారని గౌరవించి నేను ఆ రకంగా అతను చెప్పింది వింటే అక్కడ పేరెంట్స్ కూడా నాకు అడిగారు, ఎలా మేడం మీరు సడన్ గా వాళ్ళిద్దరు పేరు అనౌన్స్ చేశారని కూడా నాకు అడగడం జరిగింది. అయినా ఎమ్మెల్యే గారు చెప్పింది నేను చేశాను. అతను చెప్పిన ఆ విషయాన్ని చేశాను. అడ్మిషన్స్ అతను ఇచ్చినవే చేశాను. అయినా కూడా వేధింపులు ఆగడం లేదు. నాకు అర్థం కావడం లేదు, ఏంటి ఇలాగా ఇంత వేధిస్తున్నారు. పార్టీ ఆఫీసులకు పిలుస్తున్నారు, 10 గంటలకి 11 గంటల వరకు ఉంచుతున్నారు. మీటింగ్స్ అని చెప్పి అడ్మిషన్స్ అని చెప్పి పిలుస్తున్నారు. పిలిచి అక్కడ అలాగ కొన్ని గంటలు ఉంచేస్తున్నారు. అర్థమయ్యేది కాదు. ఇంకా ఈ రకమైన నేపథ్యంలోనే జూలై 1వ తారీఖున నన్ను పార్టీ ఆఫీస్ ఆమదాలవలసకి పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే గారు నాతో పాటు ఆ నియోజకవర్గం కింద వచ్చిన బోజా, ఆమదాలవలస ప్రిన్సిపల్స్, మా పై అధికారి ఏపీసీ గారిని కూడా పిలిచి నన్ను చూడగానే ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేశారు. నాకైతే అర్థం కాలేదు, ఎందుకు అలా తిడుతున్నారో కూడా నేను షాక్లో ఉండిపోయాను అనమాట. ఇలా వేలు చూపిస్తున్నారు, నోటికి ఎంత వస్తే అన్ని మాటలు తిట్టేస్తున్నారు. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను, తట్టుకోలేక అడిగాను సార్కి, సార్ ఎందుకండి అలా తిడుతున్నారని అంటే ఇంకా రెట్టింపు వాయిస్తో నాకు బాగా తిడుతూ మానసికంగా వేధించారు. అసలు నాకు అర్థం కాలేదు, నేను చేసిన తప్పేంటో కూడా నాకు అసలు తెలియడం లేదు. నా పక్కన నా పై అధికారి ఉన్నారు, అతను కూడా ఆపడం లేదు. వద్దు సార్ అలా తిట్టకండి అమ్మాయిని అని అతను అనట్లేదు. పక్కన 2 ప్రిన్సిపల్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ నేను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఏడుస్తూ పెయింట్ అయిపోతానేమో అన్న సమయంలో వాళ్ళిద్దరూ నాకు వాటర్ ఇస్తున్నారు. వాటర్ ఇస్తుంటే వదిలేయండి, ఆ పిల్లని అలా వదిలేయండి, చచ్చిపోయినా పర్వాలేదు, మీరు పట్టించుకోవద్దని ఎమ్మెల్యే గారు ఇద్దరికి చెప్పారు. అంత కక్ష దేనికి? నేను ఏం చేశాను? నా యొక్క విధులు నేను సక్రమంగా నిర్వహించలేదా? పిల్లలకి భోజనం సరిగ్గా పెట్టలేదా? ఏం చేశానని అలా వేధిస్తున్నారు? అర్థం కాలేదు నాకు. నేను ఆ భయంకరమైన పరిస్థితులు తట్టుకోలేక ముందే ఫోన్స్ లాక్కున్నారు. వాళ్ళ పిఏ ఫోన్స్ లాక్కొని అక్కడ పట్టుకొని తలుపు దగ్గర కాపలా కాస్తూ అతను ఉన్నారు. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. అతను నన్ను చాలా అవమానించారు. ఆ రోజు ఇష్టం వచ్చినట్టు, నువ్వు ఎస్సీ కులానికి చెందిన దానివి, నీకు ఉద్యోగమే తగదు, నేను మెరిట్ బేసిస్ లో ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చాను సార్ అంటే, అది చాలే తెలుసులే నువ్వు ఏ పద్ధతిలో వచ్చావో, ఒక ఎస్సీ కదా నీకు అలా రకంగా వచ్చింది అని చాలా బాధ. అంటే నాకు కొంచెం గుర్తులేవు అతని తిట్లు, చాలా దారుణమైన తిట్లు. చాలా మంది వచ్చి చెప్పారు, అమ్మ అతని ఉద్దేశం వేరు, నువ్వు అది అర్థం చేసుకొని అతనికి అనుకున్నట్టుగా నువ్వు చేసేస్తే నీకు ఇంత హెరాస్మెంట్ ఉండదు కదా అని నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నా క్యారెక్టర్ అది కాదండి. నేను నా చిన్న వయసులో 20 సంవత్సరాలు అప్పుడే నా జీవితం నాశనం అయిపోయింది. సేమ్ కమ్యూనిటీ కాలింగ్ అతన్ని నేను నమ్మిన తర్వాత అతను నా జీవితాన్ని నాశనం చేస్తే, నేను నా తల్లి తండ్రితోని
నా బాబుని పెంచుకుంటూ నేను జీవిస్తున్నాను. ఆ బాధనంతా మర్చిపోవడానికి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను తప్ప ఈ ఉద్యోగంలో నాకు వచ్చింది ఏమీ లేదు. నా సొంత డబ్బులు పెట్టుకొని నేను చేస్తున్నాను నా స్కూల్లో. అలాంటిది ఇంత వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. ఎందుకు ఇతను నన్ను ఇంత టార్గెట్ చేసి ఇంత వేధిస్తున్నారు? పై అధికారులు కూడా అతను చెప్పిందే వింటున్నారు. నేను అడుగుతున్నాను, ట్రాన్స్పరెంట్ గా అక్కడ ఏం జరిగిపోయి అతను లేనిపోని అలిగేషన్స్ వేశారు. వేస్తే అక్కడికి వచ్చి సరైన ఎంక్వైరీ చెయ్యాలి కదా, అలా ఎందుకు చేయట్లేదు? అతను ఆ ఏపీసీ కలెక్టర్ గారు అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా రాసేసుకుంటున్నారు. ఇక్కడ నన్ను ఇంత హెరాస్ చేస్తున్నారు. నాకు చచ్చిపోవాలని ఉంది నిజంగా. నేను ఆత్మహత్య చేసుకుంటాను. నాకు ఎక్కడ న్యాయం జరగడం లేదు. ఒక గౌరవంగా బతుకుతున్న మమ్మల్ని ఇలా రోడ్డుకి ఇడ్చి ఇంత దారుణమైన హెరాస్మెంట్ చేస్తారా? మీ ట్రాన్స్ఫర్కి తర్వాత ఈ వేధింపులకి ఏమైనా సంబంధం ఉందంటారు మేడం? ఖచ్చితంగా ఉందండి. వేధింపులకి నేను లొంగట్లేదనే కదా, శారీరకంగా లొంగట్లేదు, మానసికంగా వేధిస్తున్నారు. అందుకని ఇలాగ ఈ రకమైన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది అతను పారం నాయుడన్స్ అని ఒక అతన్ని పంపించి రకరకాలుగా వేధింపులు గురి చేశారు. ఒక మగ అతను ఆడపిల్లల స్కూల్లోకి రాకూడదు, అయినా కూడా అతను వచ్చి ఇష్టానుసారంగా చెలరేగిపోతూ ఉండేవాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ అన్నయ్య అక్కడ ఉన్న వాళ్ళ అండదండలు చూసుకొని అతను నా మీద ఆ రకమైన హెరాస్మెంట్ చేస్తే నేను పొందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా అతని మీద చేశాను. చేస్తే స్థానికంగా ఉన్న రామ్మోహన్ గారు, వండాన మురళి గారు, గిరి గారు, ఇంకెవరు బలగశంకర్ గారు, వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి అమ్మ కేసు ఫైల్ చేయదు, మీకు మేము అండగా ఉంటాం, అతను మీ జోలికి రాకుండా చూసుకుంటామంటే అప్పుడు కూడా నేను వాళ్ళకే వాల్యూ ఇచ్చాను. అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట విని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు బాధపడుతున్నాను ఎందుకు ఫైల్ చేయలేదా అని. అయితే పోలీసులు మీ కేసుని ఫైల్ చేయలేదు మేడం? అంటే నేనే వాళ్ళు చెప్పిన మాట విని వచ్చేసానండి. అంటే ఇంకా అది ఎస్పీ గారి దగ్గర అయితే ఉంది. దీని అంతటికీ కారణం కూడా ఒక వ్యక్తిని ఆ ప్లేస్లోకి తీసుకురావడం కోసం జరుగుతుంది. ఆ వ్యక్తి నా పైన ఏవేవో చెప్పడము, అది ఆ పేరు నేను బయటకు చెప్పలేనండి, అది సమాజంలో అందరికీ తెలుసు, మరి నేనైతే చెప్పలేను. ఆ వ్యక్తిని నా ప్లేస్లోకి తీసుకురావడం కోసము ఆ వ్యక్తిని చెప్తూ అంటే ఇంటర్నల్ గా అవన్నీ జరుగుతున్నాయండి. ఇదంతా కుట్ర. తీసుకొని వచ్చి ఏం చేయాలని చెప్పి అది నాకు తెలియదు ఏం చేయాలన్నది. అది గతంలో కూడా జరిగిందంట, మరి ఇప్పుడు కూడా మరి తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఒకరి స్వలాభం కోసం ఇంకా ఎదుటి వ్యక్తుల్ని అన్యాయం చేసేయడం, ఎదుటి వ్యక్తుల్ని నాశనం చేసేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ రోజు నేను ఈ బాధని భరించలేకపోతున్నాను, భరించలేక ఇలా బయటకు వచ్చి చెప్తున్నానండి. లేకపోతే నాకేంటి అవసరం చెప్పండి? ఎమ్మెల్యే గారితోని అతనితోని ఇలాగ తగులాడాల్సిన అవసరం ఏముంది నాకు? అతను నన్ను వేధిస్తున్నారు కాబట్టి నా బాధను నేను బయటకు వచ్చి చెప్తున్నాను. ఈ వేధింపులు అసలు ఆగడం లేదండి. కంచిలీకి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరినో తీసుకురావడం కోసం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారని మీరు అంటున్నారు, కానీ మీరేవో నిధుల్ని పక్కదో పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి వాళ్ళు ఏది నిజం? ఓకే అండి, పోనీ అది నిజం అనుకుందాం. నేను 2022 నుంచి ఆ స్కూల్కి వచ్చాను కదండి, అప్పుడు ఏమి కంప్లైంట్స్ మరి కనబడలేదు అధికారులకి, మా ఏపీసీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎవరికి కనిపించలేదు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి? పోనీ ఎమ్మెల్యే గారు ఏవో నిందలు నా మీద వేశారు, జూన్లోని వేశారు. అప్పుడు ఏపీసీ గారు ఒక్కసారైనా విజిట్కి వచ్చారా? అవి నిజమా కాదని ఎందుకు తెలుసుకోలేదు? అంటే ఇదంతా కుట్ర, ఉద్దేశపూర్వకంగా అని కాదా చెప్పండి? ఏం నిధులు అక్కడ ఉంటాయండి చెప్పండి? అక్కడ నిధులు అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ టెండర్స్ అవన్నీ కూడా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ఆ టెండర్స్ వాళ్ళకే అమౌంట్స్ వేస్తారు. మాకు ఒక అకౌంట్ ఉంటుంది, అందులో ఓన్లీ గ్యాస్ డబ్బులు మాత్రమే వేస్తారు. గ్యాస్, దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే వేస్తారు. ఎన్ని మనం గ్యాస్ సిలిండర్స్ వాడితే అంత డబ్బులే వేస్తారు. నాడు నేడు పనులు ఎప్పుడో నేను వచ్చిన తర్వాత ఒకే ఒక రూమ్ శాంక్షన్ అయింది అక్కడ 9 lakhs. ఆ 9 lakhsకి ఆ ఒక రూము నేను ఇంకా గ్రౌండ్లో టైల్స్ వేశాను. అప్పుడు ఏదో ప్రాజెక్ట్లో గోడలన్నీ పైన విరిపిస్తే గోడలు కట్టించాను. ఆ 9 lakhsకి ఆ వర్క్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఎస్ఎంఎఫ్ ఫండ్ అని 3,19,000 వేశారు. అందులో సగానికి సగం పవర్ బిల్ 1,80,000 కట్టాను నేను. ఇంకా అందులో ఒక కంప్యూటర్ తీసుకున్నాను, ప్రింటర్ తీసుకున్నాను, చైర్స్, కుకింగ్ ఐటమ్స్, యుటెన్సిల్స్ తీసుకుని మిగతావి మేజర్ మైనర్ రిపేర్స్ చిన్న ఉంటే అవి చేయించాను. వాటికి కూడా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకంతకు మించి ఇంకే ఫ్రాడ్ చేయడానికి అక్కడ నిధులే లేవు. నిధులు మరి అలాంటప్పుడు నా సొంత డబ్బులు పెట్టుకొని నేను మోటార్ కొనాల్సిన అవసరం నాకేముందండి? మన పేరెంట్స్ మీటింగ్ 9వ తారీఖు అప్పుడు పేరెంట్స్ మీటింగ్ ముందు రోజు ఫ్యాన్లు అవన్నీ కొంటూ అవన్నీ ఈ మధ్యకాలం నాకు 60,000 ఖర్చు అయింది. ఆ స్కూల్ కోసం నేను పెట్టాను. అంత నిధులు అక్కడ ఉంటే ఆ డబ్బులే నేను తీసుకొని ఖర్చు పెడతాను కదా. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం కావాలని కోరుతున్నారు? నేనైతే అన్యాయంగా నన్ను ఇలా వేధిస్తున్నారు.
నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ ఈ విషయంలో జరగాలి. ఎలాంటి ఒత్తిడికి లేకుండా ఒక న్యాయమైన అధికారి న్యాయంగా అక్కడికి వెళ్ళి విజిట్ ఎంక్వైరీ అన్నది చెయ్యాలి. పిల్లలకి పేరెంట్స్ని కూడా పిలిపించి అడగాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ హెరాస్మెంట్స్కి హై బ్లడ్ ప్రెషర్, బీపీ కూడా వచ్చింది. నాకు హై స్టిరాయిడ్ నేను రోజు వేసుకుంటేనే మాత్రమే బయటికి రాగాలి. ఇప్పుడు ఈ స్ట్రెస్ వలన ఇంకా పూర్తిగా నేను కొలాప్స్ అయిపోయాను. చాలా లోగా ఉంది నా స్థితి. అయితే కంటిన్యూస్ నా వలన నా పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. రీసెంట్గా నేను నా తండ్రిని కోల్పోయాను. ఆ బాధలో మేము ఉన్నాం. మేము మా బతుకులు మేము బతుకుతున్నాం. మా పనేదో మేము చేసుకుంటున్నాం. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నన్ను ఎందుకు ఇంత కక్ష కట్టి ఇంత హెరాస్ చేయడం చెప్పండి. ఇది సమాజంలోని ఏంటి చెప్పండి. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. ఒక ఆడవాళ్ళు ఉద్యోగం చేసే స్వేచ్ఛ లేదా? బతికే స్వేచ్ఛ లేదా? ఒక ఎస్సీ ఉమెన్ బతకూడదా? ఒక ఎస్సీ ఉమెన్ అక్కడ చక్కగా పనిచేస్తే చూడలేకపోవడం ఎందుకు అలాగా? నేనైతే నా మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా అబద్ధాలు అని తేలినంత వరకు కూడా ఈ పోరాటం అయితే ఆగదు. నేను ఎక్కడి వరకైనా వెళ్తానండి. ఆల్రెడీ చాలా చోట్ల కంప్లైంట్స్ అయితే పెట్టాను. ఎస్సీ ఎస్టీ కమిషన్కి పెట్టాను, ఉమెన్ కమిషన్కి పెట్టాను. ఇంకా కలెక్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను కంప్లైంట్స్ నాకు జరిగిన అన్యాయాన్ని పెట్టాను. ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు నేను కలెక్టర్ గారిని కూడా కలిసినా కూడా అధికారులందరూ కూడా అతను ఏం చెప్తే అదే వింటున్నారు తప్ప నిజాలు తెలుసుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయడం లేదు. అది చూస్తున్నారు కదా. ఇప్పుడు కోన రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు. కాబట్టి నాకు న్యాయం జరిగేటంత వరకు నేను పోరాటం చేస్తాను. ఆయనే కాదు, ఆయన అనుచరులు కూడా నాకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అడ్మిషన్ల పేరుతో రాత్రి 10-11 గంటలకు కూడా ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆమె అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. రైట్, ఇది ఇంటర్వ్యూ 2 రోజుల క్రితం బిగ్ టీవీ తీసుకుంది. అయితే ప్రస్తుతం ఆవిడ ఆత్మహత్యా యత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎంతో ధైర్యంగా పోరాడతాను అని అంటూ ప్రతి తలుపు తడుతూ ఉన్నారు ఆవిడ. కానీ ఆవిడకి న్యాయం జరగలేదు. కానీ ఏం జరిగింది మరి ఈ 2 రోజుల్లో ఏం జరిగింది? ఎందుకు ఆవిడ ఆత్మహత్యా యత్నానికి ట్రై చేశారు? ప్రస్తుతం అయితే ఆవిడకి చికిత్స జరుగుతోంది. ఇంకా వైద్యులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు బిగ్ టీవీ అందిస్తుంది.